హైదరాబాద్లో రోడ్డు ఎక్కితే నరకమే. ట్రాఫిక్ బాధ లేని రోడ్డు లేదు, ట్రాఫిక్ బాధ లేని జంక్షన్ లేదు హైదరాబాద్లో. పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 దాకా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గందరగోళమే, రోడ్ల మీద జాతరే. ఈ ట్రాఫిక్ అవస్థలు హైదరాబాద్లో ఒక 4 రోజులు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అనుభవమే. అయితే ఇట్లా నిత్యం ట్రాఫిక్తో సతమతమయ్యే 7 ప్రాంతాల్ని హైదరాబాద్ ట్రాఫిక్ వింగ్ మార్కౌట్ చేసి ఆ ఏరియాల్లో ఈ ట్రాఫిక్ డైవర్షన్కి అట్లాగే ఈ ట్రాఫిక్ కంట్రోల్కి చర్యలు తీసుకుంటుంది. ఆ 7 ప్రాంతాలు ఏంటంటే అందులో ఫస్ట్ ఉన్నది కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతం ఏది అంటే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు. దీని తర్వాత చార్మినార్ చౌరస్తా, చాదర్గఢ్ చౌరస్తా, బేగంపేట ఎస్పీ రోడ్డు, నాంపల్లిలో ఎంజే మార్కెట్, మాజాబ్ ట్యాంక్ టు విరించి హాస్పిటల్, హైటెక్ సిటీ. మొత్తం 7 ప్రాంతాల్లో ట్రాఫిక్ వల్ల ప్రజలు విపరీతంగా అవస్థలు పడుతున్నట్టు గుర్తించింది. మనం ఇందులో మొట్టమొదట చెప్పుకున్నది ఏంటంటే కేబీఆర్ పార్క్. ఈ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లోనే అత్యధికంగా రద్దీ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాదాపు 7 ఫ్లైఓవర్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ కొద్దిమంది పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇక్కడ చెట్ల నరికివేత వల్ల వచ్చే నష్టాలను వివరించడంతో సుప్రీంకోర్టు ఈ 7 ఫ్లైఓవర్ల నిర్మాణం మీద స్టే విధించింది. కారణం మనందరికీ తెలిసిందే, అడ్డదిడ్డంగా చెట్ల నరికివేత. దగ్గర ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం 2000 పైచిలకు చెట్లను నరికివేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టు ముందల పెట్టడంతో ఈ స్టే వచ్చింది. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇంత అనాలోచితంగా ఈ 7 ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది? ఎందుకు 2000 చెట్లు నరికితేనే అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం మొదలవుతుందా లేకుంటే కాదా? అసలు ఎందుకు ఆ కేబీఆర్ పార్కులో చెట్ల నరకడం మీద స్టే వచ్చింది? మరి గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా ఆగిపోయింది. గత ప్రభుత్వం ఎట్లా ఈ విషయాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం అట్లాగే సిగ్నల్ ఫ్రీ రోడ్ల కోసం 2015వ సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వం SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రణాళికని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా మొత్తం 48 ఫ్లైఓవర్లు అట్లాగే అండర్ పాస్లు కలిపి పూర్తి చేయాలనేది ఈ SRDP లక్ష్యం. 9 ఏళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2023 వరకు ఆల్మోస్ట్ 8 ఏళ్ళే, 9 ఏళ్ళు కూడా కాదు. ఈ 8 ఏళ్ల కాలంలో 36 ఫ్లైఓవర్లను పూర్తి చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఇంకో 12 ఫ్లైఓవర్లు కూడా 80% పనులు పూర్తయి ఉన్నాయి అప్పటికి 2023 నాటికి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలపరిమితి అయిపోయేసరికి 36 ఫ్లైఓవర్లు పూర్తయినాయి, ఇంకొక 12 ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ టైము ఈ ఫ్లైఓవర్లకి స్వర్ణయుగం అనే చెప్పవచ్చు. మిగతా జనాలంతా కరోనా వల్ల నానా ఇబ్బందులు పడుతుంటే గవర్నమెంట్ మాత్రం ఆ టైంని చాలా ప్రాధాన్యంగా తీసుకొని శరవేగంగా ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. సో ఆ కరోనా టైం ఆ విధంగా ఉపయోగపడ్డదన్నమాట. అయితే అప్పటికి 80% పూర్తయిన 12 ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ రాగానే ఎక్కడి పనులను అక్కడ ఆపేసింది. కారణం అందరికీ తెలిసిందే, ఎందుకంటే అది గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు. వాటిని కనుక పూర్తి చేస్తే క్రెడిట్ ఆటోమేటిక్గా అవతల ప్రభుత్వానికి వెళ్తుంది, వీళ్ళకి వచ్చేది లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% పనులు అవతల ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. దాంతో దాదాపు 1 ఏడాది పాటు ఆ పనుల్ని పూర్తిగా పక్కకు పెట్టారు. ఇక 1 ఏడాది తర్వాత SRDP అనే పేరు అట్లనే ఉంటే ఎన్ని రోజులకు పూర్తి చేసినా ఆ క్రెడిట్ అవతల గవర్నమెంట్కే పోద్ది అన్న ఉద్దేశంతో మొత్తం ఆ పథకానికి, ఆ ప్రాజెక్టుకి పేరే మార్చేసింది. ఆ ప్రాజెక్టు పేరు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు పెట్టి అదే SRDP ప్రాజెక్ట్ని మళ్ళీ ఆల్మోస్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడాదిన్నర తర్వాత ఆ పనుల్ని తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఏళ్ల తర్వాత ఇందులో ఒక 4-5 ఫ్లైఓవర్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఆ ఫ్లైఓవర్లతో పాటు మరొక 7 ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 ఏళ్లకి కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లను నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపనలు కూడా చేసింది. అయితే శంకుస్థాపన చేసిన తర్వాత ఒక ఏడాదిన్నర పాటు దాన్ని పట్టించుకోకుండా రీసెంట్గా ఒక 2-3 నెలల నుంచి ఆ పనులు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పి రాత్రికి రాత్రే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 2000 చెట్లని ప్రొక్లైన్లతో తొలగించేసారు. ఎక్కడికక్కడ పిల్లర్ల కోసం, ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాల కోసం గుంతలు తవ్వేరు. ఈ పనుల మీద విపరీతంగా చెట్ల నరికివేత మీద పర్యావరణ ప్రేమికులతో పాటు అక్కడ స్థానికులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ పనుల మీద స్టే ఆర్డర్ వచ్చింది. ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి. అయితే ఇదే పనుల్ని 2019-2020 అంటే కరోనా కంటే ముందు అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇట్లనే ఒక 7 ఫ్లైఓవర్లు నిర్మిద్దామని చెప్పి ఆల్మోస్ట్ పనులు శంకుస్థాపన కూడా రెడీ అయ్యాయి. అయితే అదే టైంలో అక్కడున్న లోకల్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండే నివాసాల నుంచి అట్లాగే పర్యావరణ ప్రేమికుల నుంచి మొదలు పెడతాం అనే హింట్స్ రాగానే ఆందోళనలు స్టార్ట్ అయినాయి. దాంతో ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులు అదే విషయాన్ని
గవర్నమెంట్కి చెప్పడంతో గవర్నమెంట్ తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది పర్యావరణానికి సంబంధించిన విషయం. కేబీఆర్ పార్క్ అనేది హైదరాబాద్ నడి మధ్యలో ఉన్న అటవీ ప్రాంతం. దానికి అటవీ సంరక్షణ చట్టాలని దానికి వర్తిస్తాయి. ఇట్లాంటి ప్లేస్లో చెట్లను నరికేసి అనవసరంగా వివాదాల్లోకి వెళ్ళడం ఎందుకు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ ప్రణాళికని పక్కన పెట్టింది. సో ఇవన్నీ ఇప్పుడున్న అధికారులు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి నివేదిస్తున్నా రాత్రికి రాత్రే పని కంప్లీట్ చేస్తే ఎవరు అడ్డు రారు అన్న ఉద్దేశంతో చెట్ల నరిపేత కంప్లీట్ చేసారు. చెట్లను అయితే నరికేసిరు 2000 చెట్లని, కానీ రాత్రికి రాత్రే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేయలేరు కదా. సో దాంతో కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడి నుంచి స్టే రావడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ముందు చూపు లేకుండా చేపట్టిన ఈ 7 ఫ్లైఓవర్ల నిర్మాణం అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకంటే వేలాది చెట్లు నరికేసారు. ఆల్మోస్ట్ 2000 వరకు చెట్లు నరికేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద గోతులు తీసిరు. అప్పటికే ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతం. అట్లాంటి చోట్ల పెద్ద పెద్ద గోతులు, దేనికి ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణం కోసం పెద్ద పెద్ద గోతులు తీసిరు. అంతేకాదు ట్రాఫిక్, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ ఇంకా ఇరుకైన రోడ్లు తయారయ్యేలా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. దీంతో రోడ్లు మరింత ఇరుకైపోయినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే వచ్చింది. ఈ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. దీనివల్ల వచ్చేది అసలే వర్షాకాలం. ఆల్మోస్ట్ మనుషులోతు గుంతలు రోడ్ల మీద తీసిపెట్టారు. ఈ వర్షాకాలం ఈ గుంతల్లో నీళ్లు నిండి రోడ్లు జారి కుంగిపోయి వెహికల్స్ అందులో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు ఈ పనుల మీద పెట్టిన ఖర్చు అంతా బూడిదలో వచ్చిన పన్నీరే. అటు ప్రజాధనం వృధా, ఇటు ప్రమాదకరంగా రోడ్లు తయారయ్యాయి. ఇట్లా రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైంది కేవీఆర్ చుట్టూ నిర్మించి తలపెట్ట ఫ్లైఓవర్ల పరిస్థితి. అది రక్షిత అటవీ ప్రాంతం అయినప్పుడు అక్కడ చెట్లను నరకడం హైదరాబాద్కి లంగ్స్ లాంటిది కేవీఆర్ పార్క్ అని చెప్తారు. ఇట్లాంటి ప్లేస్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి తప్ప ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికేయడం ఎంతవరకు కరెక్టు? అభివృద్ధి ముఖ్యమే, కానీ అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.